ఓడిపోయాక కూడా వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆలోచన తీరులో ఏమాత్రం మార్పు రాలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఈ నెల 27న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. 7న తాను నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కూటమి నాయకత్వం, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఇప్పటికే 3,46,000 పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. రాజకీయాల్లో ఎలాంటి విలువలు లేని ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని విమర్శించారు. ఈ నెల 27వ తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కూటమి పార్టీ అభ్యర్థిగా, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల 7వ తారీఖున నామినేషన్ వేసే సందర్భంలో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూటమి నాయకత్వం, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి, నామినేషన్ పర్వం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ తెలిసిన అంశమైనా కూడా ఇప్పటికి 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదవటం జరిగింది. ఈరోజు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇంకెవరైనా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోకపోయినట్లయితే నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం ప్రగతి వైపు పయనించాలన్నా కూటమి నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం, మద్దతు పలకాల్సిన అవసరం. ఈ ఎన్నికలో విజయాన్ని చేకూర్చి ఈ ఎన్నిక విజయం వల్ల మరొకసారి మద్దతు పలికామని చెప్పి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటా ఉన్నా. మనందరికీ తెలుసు, గత పాలన వల్ల ఏ రకమైనటువంటి నష్టం, కష్టం జరిగింది, ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయినా కూడా ప్రతిపక్ష నేత ఒక ఆలోచన మారలేదు అని చెప్పి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం. వారు మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉంటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏ రకంగా ప్రజలు అసహించుకున్నారో తెలిసిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, అవమానించినటువంటి విధానం ప్రజల్ని మర్చిపోకముందలే మరలా అదే దిశలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఏమంటే, ఏ రకంగా మాట్లాడితే, ఏ మాటలతో సమాధానం చెప్తే ఆయన మారుతాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంతవరకు ఈ 77 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.